ఇక ఇప్పుడు రైతు దీక్ష ప్రాంగణం నుండి లైవ్ చూద్దాం. పంపించారు. ఇంతవరకు సిబిఐ విచారణ జరుగుతూనే ఉంటది. ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో మళ్ళా రేపు ఎవరో ఒకళ్ళు వాళ్ళతో చేయగలుగుతారు, మళ్ళా ఏదైనా చేయొచ్చు. అది కాదు, నిజంగా ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒక్క చంద్రబాబు నాయుడే ఉన్నాడని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న అంటారు ఇక్కడ ధర్నా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అనౌన్స్ చేయగానే తెలుగుదేశం నాయకులు అంటున్నారు ఏమనంటే మీ నాయకులు ఎవరో వెళ్ళి గాలి జనార్దన్ రెడ్డిని కలిశారని చెప్పని అంటా ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు సింగపూర్లో హోటల్ కట్టిస్తే ఆ హోటల్ మావోయిస్టుల చేతుల్లో పోతే నువ్వు దావూద్ ఇబ్రహీంను కలవలేదా ఆ రోజు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను తప్పుడు పనులన్నీ చేసేది చంద్రబాబు నాయుడు, ఇతరుల మీదకి నెట్టడంలో కూడా అతను అంత గొప్పవాడు లేడు. అందుకని ఏదైనా అల్లుడు గురించి చెప్పాలంటే అత్తయ్య చెప్పాలి. ఎన్ని నిజాలైనా సరే అతని గురించి చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. దయచేసి ప్రజలారా, అంత చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకొని కష్టాలన్నీ తన మీదకు వచ్చిన, సొంత పార్టీయే అతను బయటికి నెట్టి పంపించిన, అయినా దేనికి వెనకాడకుండా ప్రజల కోసం, తండ్రి ఆశయాల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా ఆ వయసు పిల్లలు అట్లా జైలు పంపిస్తే ఎంత అల్లాడిపోతారో, అయినా సరే తన చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఈ ప్రజల కోసం నేను ఏ మాట ఇచ్చానో, ఈ ప్రజల కోసం, వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం అధికారం ఉన్నా లేకపోయినా సరే నేను ఈ ప్రజలతోనే ఉంటాను అని తండ్రి ఆశయాలు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడా, అబద్ధాలతో పొద్దుపుచ్చుకునేటువంటి చంద్రబాబు నిజమైన నాయకుడా అనేది ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, 5 సంవత్సరాలకు కానీ ఎలక్షన్లు రావు. అయినప్పటికీ ఇప్పుడు దీక్ష చేయాల్సిన అవసరం ఏముందండి? అయినా సరే ప్రజలు అల్లాడిపోతున్నారు, రైతులు భయాందోళనలో ఉన్నారు, డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు. వీళ్ళకి నేను వాళ్ళ తరపున నిలబడి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి వచ్చి ఈ దీక్ష చేస్తున్నటువంటి నిజమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఈ పులి, తర్వాత నక్క, తర్వాత ఇవి సింహం, ఇవన్నీ కలిసి మనుషుల మాంసం తింటూ మేక ఆకులు తింటుంటే, ఓ మేక నువ్వు తప్పు చేస్తున్నావు, ఆకులు తింటాం తప్పు, అందువల్ల నువ్వు ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం అనేది ఇలాగే ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అందువలన ఎన్నాళ్ళు ఉండదు. నాకు తెలుసు, ప్రజల్లో తీవ్రమైన నిరసన వచ్చినప్పుడు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మట్టి కరవాల్సిందే. అందుకే నిజమైన నాయకుడిగా, ప్రజల మెప్పును పొందినటువంటి నాయకుడిగా, ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డటువంటి ఒక నేతగా, మనకి అతను వయసులో చిన్నవాడు కావచ్చు కానీ ఆదర్శాల్లో అతి పెద్దవాడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ప్రజల వెంటే నడుస్తూ ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై జగన్.